నమస్కారం. ఈరోజు నంద్యాలలోని అర్జునవాడ 1వ వార్డులో మాజీ కౌన్సిలర్ కన్నమక్క గారు ఏర్పాటు చేసిన వినాయకుని దగ్గర రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి యువత కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం కూడా చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కాదు, గతంలో కూడా మన అర్జునవాడలో కానీ 1వ వార్డులో కానీ ఏదైనా ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎవరికైనా రక్తం అవసరమైన కూడా కన్నమక్క గారు డైరెక్ట్గా నాకే కాల్ చేసి పలానా వాళ్ళు ఇట్లా పేదవాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళకి ఇది కావాలని చెప్పి అక్కగారు ఎంతోమందికి సాయం చేయడం జరిగింది. ఇదే కాకుండా అన్నదాన కార్యక్రమాలకు అయితేనేమి సేవలో మరో రూపంగా అక్క ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు వినాయక చవితికి ఇలా రక్తదాన శిబిరం పెట్టాలని అక్క గత 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. ఈరోజు యువత కూడా అక్క మాట కాదనకుండా అందరూ యువత ముందుకొచ్చి అంతా 18-19 సంవత్సరాల వయసు గల యువత మాత్రమే అంటే ఇలా ఒక యువరక్తాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు కన్నమక్క గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కన్నమక్క గారు ఇంకా మంచిగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి అక్కగారి ప్రయాణంలో ఎప్పుడు మేము వెన్నంటుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నిజంగా అక్కగారు ఈరోజు మీరు నంద్యాల చేసిన ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆదర్శము. ఎంతోమంది యూత్ వినాయక చవితి అంటే వేరేలాగా చేసుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు అని చెప్పి దేవుని మీద భక్తితో ఉన్న వాళ్ళు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు తెలియజేయడము నిజంగా మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఆదర్శం అక్క. ఇలాగే ఉన్నత భావాలతో అంకిత భావంతో ప్రజల కోసం పనిచేస్తూ మరింత ఉన్నత స్థానం దేవుడు మీకు ఖచ్చితంగా కలగజేస్తారని చెప్పి ఆ కలగజేసే దాంట్లో కూడా మేము కూడా మీ వెన్నంటుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చు. ఈరోజు 1వ వార్డులో మన అర్జునవాడ వినాయక చవితి సందర్భంగా మేము అచ్చన్నకు బెడ్ క్యాంప్ పెట్టాలని అడిగినాము. ఆయన వెంటనే మేము అడిగిన వెంటనే మాకు ఏర్పాటు చేసినాడు. ఆయనకు ధన్యవాదాలు. అలాగనే ఇప్పుడు బెడ్ తీసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళకు ఇచ్చున్నారు కాబట్టి ప్రతి గర్భిణీ చిరికి మరి సన్న పిల్లలకు బాలకులకు అందుబాటులో ఉండి అందరికి సేవలు చేస్తున్నాడు. ఆయనకు ధన్యవాదాలు వచ్చన్నారు. అలాగే మరి ఇప్పుడు ఒక రక్తదానం కానీ మరి అన్న కార్యక్రమం కానీ చేసి అది ఎంతో పుణ్యమని అందరూ అంటారు. అలాగనే ఇప్పుడు మేము పిలిచినందుకు వచ్చిన మా వార్డు పిల్లలల్లా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే చిన్నపిల్లలైనా వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చినారు కాబట్టి మాకు అందరికీ ఈ దేవుడు వినాయకుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగనే మాకు ఇచ్చిన దాదాలు మరి విశానన్న, దిలీప్ అన్న, మరి భవానీ మరి వీళ్ళ దాదాలు మాకు సాయం చేసినారు. కానీ వాళ్ళని కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మన కన్నమక్క గారికి అదే సురేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాం. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ వల్ల మాకు ఇచ్చినందుకు సగౌరవంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు మేము పాల్గొని ఇంకా విజయవంతంగా సాధించాలని. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 3వ రోజు కన్నమ్మక్క గారు నెల నుంచే ఏదన్నా కానీ పేటకు మంచి జరగాలంటే ముందు మన అచ్చన్న గారిని పిల్లంపి దాతలు ఒక 10 మంది దాతలను పిలిచి మన వార్డు గురించి మన ప్రజల గురించి యువకుల క్షేమము యువకుల రక్తం బ్లడ్ ఇవ్వాలని చెప్పి కన్నమ్మ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మానంది బ్యాచ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అచ్చుగారు మాకు ఎప్పటికైనా సరే ఏ విషయమైనా సరే ఒక వినాయక చవితి కాకుండా వాళ్ళని కుటుంబం పేదన్నప్పటినే మేము కన్నమ్మ గారికి తెలియజేస్తాము. మొన్న కూడా రీసెంట్గా వచ్చేసి వేరే వాళ్ళకు సరుకులు 5,000 సరుకులు ఇచ్చి చేసినాడు అచ్చన్న గారు. ఒక వినాయక చవితికే కాదు ఏ దానికన్నా కానీ మన అచ్చుగారు వచ్చేసి ముందుంటాడు. ఒక 1వ వార్డుకే దత్తపుత్రుడు అని ఎన్నో వార్డులు అంటూ ఉంటారు. ఒక అచ్చుపై 1వ వార్డు కాదు, దగ్గర వచ్చేసి కర్నూలు జిల్లా నంద్యాల రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ వాళ్ళ కానించి బ్లడ్ లాగిన వ్యక్తి అతను. అంటే ఎంత ఫోకస్ చేయాలో ఆలోచించాలి. నెక్స్ట్ కర్ణాటక కూడా నెక్స్ట్ బ్లడ్ క్యాంప్ కూడా పెడుతున్నాడు. అంటే అతని మంచితనం ఎంతవరకు పోయిందనేది మనం ఆశించాలా. అలాగే కుల మతాలు భేదాలు లేకుండా నేను హుసేనన్నతో పరిచయం 3 రోజులు అన్న మా వీధిలో మేము గణపతి పెడుతున్నామంటే అన్న నువ్వు అడగలేమన్నా, అందులో కన్నమ్మక్క మనుషులు అంటున్నారు, 1వ వార్డు అంటున్నారు, మాకు మీకు అన్నదమ్ము లాంటి రక్త సంబంధం ఉందన్నా, మేము ఏది చేయాలన్నా కూడా మేము మనస్ఫూర్తిగా చేస్తాము, ఏదన్నా కొద్దిగా తక్కువ ఉన్నా కానీ మేము ముందుకు వచ్చి 1 రోజు ముందే చెప్పండి, దానికి భయపడే వ్యక్తులం కాదన్నాడు. ఈరోజు అన్న రాలేదు, అన్నకు జ్వరం వచ్చింది, అన్న తమ్ముడు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషకరమైంది. ఏదేమైనా కూడా ఇలాంటి వాళ్ళు దాతలు ఉండడం వల్లే ప్రతి వినాయకుడు కదులుతున్నాడంటే కేవలం దాతల వల్లే.
అలాగే మన కన్నమ్మక్క గారి గురించి చెప్పాలంటే ఒకప్పుడు కౌన్సిలర్ కాకముందుకే ఆమె వచ్చేసి 25 ఏళ్ల కిందట హైదరాబాద్ నుంచి ఒక పేదవాళ్ళు వచ్చినారు. అక్క బయట కూర్చొని ఏమన్నా మీరు ఇక్కడ తిరుగుతారు దొంగలా ఎట్టనే, అమ్మ మేము అటువంటి వాళ్ళు అయితే కాదమ్మా, ఊరు నుంచి వచ్చినా మాకు ఏం దిక్కు తెలియలేదు, అలాంటి సమయంలో అడిగినప్పటినే ఏం కావాలన్నా మీకనే, ఏం లేదన్నా మాకు ఛార్జీలకు ఇచ్చే సాలక్కనే. ఆ రోజుల్నే 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసి దగ్గర 1250 రూపాయలు 60 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఎప్పుడు 25 ఏళ్ల కిందట. కానీ ఈ మధ్యకాలం కన్నమ్మక్క కౌన్సిలర్ అయ్యి దిగినా కూడా ఆయమంటూ ప్రజలలో వార్డుల్లో ఎవరు బాధున్నా కూడా, మొన్న ఉప్పర్పేటలో మన సుబ్బన్న వాళ్ళన్న వెళ్తూ బాలేక వాళ్ళమ్మ దోశలేస్తుంది, వాళ్ళ నాయన వచ్చేసి లారీ డ్రైవరు, అతనికి వెళ్తూ బాగాలేకుంటే మన అచ్చన్న గారు వీళ్ళంతా కలిసి ఒక ఫోన్పే ద్వారా చేసి 1,00,000 రూపాయలు కలెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లా కన్నమ్మక్క గారు కూడా తల 500, 100 రూపాయలు 2 రూపాయలు ఇచ్చినా కూడా మన వార్డులో ఎవరికన్నా బాగాలేకున్నా కూడా చేసుకుంటూ పోతే డబ్బుకు దేవుడు ఎప్పుడు అడగడు. దేవునికనే డబ్బు దండి ఉంది కాబట్టి మనం నిరుపేదలకు ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడు నిజమైన సహాయం చేసినట్టదే. కాబట్టి మీలాంటి వాళ్ళకు వార్డులో ఎన్ని ఇల్లులు ఉండవి, ఎన్ని ఓట్లు ఉన్నాయని మా కాడికి ఎక్కువ మీకే తెలుసక్క. మీరు మాత్రము సంకల్పం పోకూడదు. ఎందుకంటే శిల్పే మీ రక్తము, శిల్పమోహన్ రెడ్డే మీరు వాళ్ళ కార్యకర్తలు కాబట్టి మీరు ఎప్పటికైనా వాళ్ళకు పేరు తెప్పించే రకము కాబట్టి మాజీ కౌన్సిలర్ అయినటువంటి శిల్ప స్థానంలోనే కౌన్సిలర్ అక్క. ఇలాంటివి కూడా అక్క దయచేసి ఒక వినాయక చవితి కాకుండా ఇది వరకు 2-3 కూడా చేసింది, దాన్ని వెనకాడికి చేయకూడదు, ముందుకు పోతూనే ఉండాలి. అది పోతుంటేనే మనం అంటూ గౌరవం, మనం చేసే పుణ్యము వస్తుంది ఆటోమేటిక్గా, దేవుడు అనేవాడు ఇస్తాడు. ఎవరో మెచ్చుకోవాలా ఏదో చేసుకోవాలనేది కాదు. మనం తినేది ఎవరికి కనపడదు, కడుపుకు నిండుతుంది. కడుపు నిండిందంటే ఆటోమేటిక్ కళ్ళు చూలకి అర్థమవుతుంది. కాబట్టి మనమంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనకు తోచిన సాయం చేయాలా. ఈ యువత మాత్రము చాలా హుషారైన బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు ఏం పేరు పెట్టినారేమో తెలియదు కానీ బ్లడ్ క్యాంప్ వచ్చేసి కన్నమ్మక్క ఆధ్వర్యంలో పెట్టినారు. సంతోషము. మీ యువత వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటాడు యువత చేతులనే బలం అంటాడు. కాబట్టి ఈ కార్యక్రమమే కాకుండా ఎన్నన్నా కానీ అక్కకి చెప్పండి, ఒంటి చేత అర్ధరాత్రి అయినా పోరాడే వ్యక్తి ఆమె. నేను ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 2014 వాటర్ రాకపోతే నీళ్ళ ట్యాంకులు తెచ్చి సంతోషంగా ఇంట్లో వనకాల డోర్లు కొట్టి లేపి పట్టుకరమ్మని నీళ్ళని చెప్పిన వ్యక్తి అల్లారం మేము చూసినాము, మేము పట్టుకున్నాం కాబట్టి మాకు తెలుసు. అప్పుడు మేము వైసీపీ, వీళ్ళు టీడీపీ. ఏదేమైనా అక్క ఇలాంటివి మాత్రం మీరు ప్రోగ్రాం ముందు పెడుతూనే ఉండాలా. నీకు ఎదురు ఉండదు, ఏమి ఉండదు, నీ ఎన్నికల జనం ఉండరు, బలం ఉండరు, అంత లేని నువ్వు కౌన్సిలర్ అయి ఉండవు. ఎంతోమంది ఎన్నో చేసినా కూడా గెలుచుకొని వచ్చి నెగ్గినదానివి. అధైర్యపడాల్సిన అవసరమేలా. నువ్వు ఎప్పుడు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్.